నీకోసమే కన్నింగ్ ఐడియా కనిపెట్టా కాదు మామ, ఆలోచించా. అట్లా ఇప్పుడు నీకు ఐడియా కావాలా ఇన్ఫర్మేషన్ కావాలా? నాకు ఐడియానే కావాలి. అయితే విను. అయితే ఆ ఐడియా నేను కనిపెట్టా. ఏంటి మామ ఆ ఐడియా? అదేంటంటే అటు చూడు. ఎటువైపు మామ? నాకెవరు కనబడట్లేదు. అటంటే ఇటు అటు కాదురా, లవడకే పాల్. ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూడు. ఓకే మామ, ఓకే. పడుకుని చాలే కానీ లేకు. ఏమన్నా పడుకుంటే డిస్టర్బెన్స్. పడుకుని చాలే కానీ నేను చిన్న పని చెప్తా, ఇల్లు అక్కడికి. పొద్దున్నే లెగిసి మళ్ళీ అటు ఇల్లు అల్లంటే మనకి కొంచెం చిరాకు నాన్న. నేనేం అనుకోలేక నువ్వు వెళ్ళొచ్చా. నేను వెళ్ళే లెక్క అయితే నిన్నెందుకు రా లేపుతాను. నువ్వు ఇట్రా ఒకసారి. చెప్పు. మన టీవీ రిపేర్ అయ్యింది, వెళ్ళా టీవీ వెళ్ళి బాగు చేసుకునిరా. ఎన్నిసార్లు నా టీవీని బాగు చేయాలి మనం? ఎన్నిసార్లు బాగు చేసిన వేస్ట్. ఇప్పుడుకొచ్చి 30 సార్లు ఒట్టుకెళ్ళా టీవీని. 30 సార్లు అది పోయింది తమ్ముడు అని చెప్పి 2000 బాధేవాడు. ఇంకోసారి ఆ టీవీ తీసుకొచ్చి వెళ్ళి 3 గంటలు ఎక్కడొకటి పడేది కానీ నా దగ్గర మాత్రం తీసుకురాకండి అని చెప్పాడు. కావున ఆ టీవీని ఎక్కడొకటి పడే, లేకపోతే నీ ఇష్టం, నువ్వే ఒట్టుకెళ్ళు. బాయ్. అదే మామ జరిగిన మ్యాటర్. ఆ టీవీని ఇప్పుడు తెచ్చేసి మా దాంట్లో పెట్టేద్దాం అని నీ ప్లానింగ్, అంతే కదా? ఇంటెలిజెంట్ బాయ్, నీకు కూడా తెలివితేటలు వచ్చేసాయి. వెంటనే ఆ టీవీ తీసుకొచ్చారు మామ. ఫ్రెండ్స్ 3 lakhs టార్గెట్ ఇచ్చిన సరే ఎవరు చేయలేదు ఫ్రెండ్స్. ఈసారి 5 lakhs టార్గెట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వెంటనే చేశాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.